విజయవాడలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆలయాల తొలగింపు ప్రదేశాలను పరిశీలించిన బీజేపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అనుచరులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలకు బుద్ధా వెంకన్న అనుచరులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు గోశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇటు ఆలయాల సందర్శనకు వచ్చిన అటు బీజేపీ నేతలు మరోవైపు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు, అయితే టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. అయితే ఎప్పటి నుంచి కూడా హిందూ దేవాలయాలు, ప్రముఖంగా అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని ఎప్పటి నుంచి కూడా కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు చూసుకుంటే కనుక అమ్మవారి ఆలయానికి కింది భాగంలోనే గోశాల ఉంది. ఇక్కడ కూడా కృష్ణుడి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని పూర్తిగా కూల్చేశారు. కొద్దిగా ముందరకు వస్తే కనుక మనకు సీతమ్మవారి పాదవరాలు ఎప్పటి నుంచో ప్రముఖంగానే అక్కడ ఒక ఆంజనేయ స్వామి ఆలయంతో పాటుగా అటువైపు శనీశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా పూర్తిగా కూల్చివేయడం కూడా జరిగింది. అదే ఎన్నడూ లేని విధంగా కూడా ప్రస్తుతం అమ్మవారి పాదాల కింద ఉన్న గోశాలని పూర్తిగా తరలించారు. ఈ నేపథ్యంలోని గోశాల తరలింపు అంటే ఒకవైపే పక్షపాత వైఖరితో తొలగించారని చెప్పేసి బీజేపీ నేతలు, అలాగే గోశాలను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎట్లా ఇప్పుడు టీడీపీ నేతలు ఇక్కడికి వచ్చి వీటిని ఎలా తొలగించారో అటువైపు ఉన్న టీడీపీ నేతల ఇళ్లను కూడా తొలగించి పుష్కరాలకు వచ్చే భక్తులకి మరింతగా సౌకర్యంగా ఉండేలా చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అక్కడే ఉన్న ఎమ్మెల్సీ ఒకసారిగా మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మీద తొక్కుతూ రావడం, ఇరువురు కూడా అంటే ఒకరు అంటే దౌర్జన్యం చేసిన పరిస్థితి రావడంతో కూడా కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినాయి. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు వచ్చి ఇరువురికి సర్ది చెప్పి పంపించడం కూడా జరిగింది. అయితే టీడీపీ నాయకులు కావాలనే పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ కూడా ఈ గోశాల అలాగే ఇక్కడే ఉన్న ఆలయాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసి నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని, దీంతో పాటుగా అటువైపు ఉన్న టీడీపీ నాయకుల ఇళ్లను ఎందుకు కోల్పోయారని చెప్పేసి కూడా గట్టిగా నిలదీయడం కూడా జరిగింది. అయితే దీనిపైన న్యాయ పోరాటానికి సిద్ధమేనని చెప్పేసి అన్నారు. ఈ వివాదం చిలికి గాలివానలాగా మారింది. అయితే ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తప్పుగా చూపిస్తున్నారని, ఒకవైపు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇళ్లతో పాటుగా అతని సోదరు ఇళ్లు కూడా ఉన్నాయి. ఈ ఇళ్లన్నీ కూడా పోతాయనే ఒకవైపు మాత్రమే తొలగిస్తారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తారు. ఎప్పటి నుంచో ప్రముఖంగా ఉన్న ఆలయాలు కానివ్వండి, ప్రముఖంగా ఉన్న గోశాల కానివ్వండి తొలగించడం అమానుషమంటూ కూడా వారు పేర్కొన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే తాము సరిహద్దులోనే ఉన్నామని, అయితే ఒకవైపు మాత్రమే తొలగింపు చేస్తున్నారని, అయితే తాము క్రమబద్ధీకరించుకునే పరిస్థితిలోనే తమ ఇళ్లు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇళ్లని తొలగించేది లేదంటూ కూడా బుద్ధా వెంకన్న సోదరుడు కూడా అంటే ఒకరు ఇరువురుతో పాటుగా వారి అనుచరులు కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటుగా మిగిలిన బీజేపీ నాయకులపైకి రావడం కూడా జరిగింది. ఈ టీడీపీ బీజేపీ నాయకుల మధ్యన పరస్పర సంభాషణలే కాకుండా భరింపురాని పరుష పర్యాలతో కూడా దూషించుకుంటూ ఒకరిపై ఒకరు దాడులకు దిగిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే పోలీసులు రావడంతో కూడా ప్రస్తుతం సద్దుమణిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇట్లాగా అక్రమంగా గుళ్ళు తొలగించడమే కాకుండా హిందూ సాంప్రదాయాన్ని కూడా మట్టిగలుపుతున్నారని వీరందరూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే పుష్కరాలకు వచ్చే భక్తులకి మాత్రం ప్రధానంగా చూసుకుంటే కనుక వారు ఎలా మొక్కుంటారంటే, విజయవాడలో ఉంది ఒక దుర్గుడి ఆలయం అయితే అది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న పుష్కరాల్లో ఇతర దేశాల ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆలయాలని కూడా
సో విజయవాడలో పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు బీజేపీ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. అయితే పవన్ పూర్తి సమాచారం అందిస్తున్నారు. పవన్ చెప్పండి, అయితే బీజేపీ నేతలు ప్రెస్ మీట్కి నేపథ్యం ఏమిటి? మరోవైపు అటు టీడీపీ నేతలు ఏ విధంగా వాళ్ళని అడ్డుకుంటున్నారు? ఎటువంటి వర్షం చెప్తూ ఉన్నారు? అంటే పూర్తిగా ఇది ఒక ధార్మిక కార్యక్రమాలు గతం ఎప్పటి నుంచి కూడా నిర్వహిస్తున్నామని, అలాగే గోశాలని తీసివేయటం కానీ ఇక్కడే ఉన్న చిన్న చిన్న ఆలయాలను తొలగించడం కూడా అమానుషం అని చెప్పేసి కూడా నేడు బీజేపీ నేతలు అక్కడే ఉన్న గోశాల ఆలయంలో కూడా విలేకరుల సమావేశం పెట్టారు. అయితే ఒకవైపు చూసుకుంటే కనుక నిర్లక్ష్యంగా పక్షపాత ధోరణితోనే ఈ ఆలయాలు తొలగిస్తున్నారని, అదే అంటే ఏదైతే ఇంద్రకీలాద్రి నుంచి దిగి వచ్చే భక్తులు నడక దోవలో కూడా కిందకు వెళ్లేందుకు ఎడం వైపునన్న టీడీపీ నాయకుల ఇళ్లు ఎందుకు తొలగించలేదని చెప్పేసి కూడా వారు గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అయితే అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకట్తో పాటుగా అతను అనుచరులు కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులపై ఒక్కసారి చూసుకోవడంతో ఇరువురు మధ్యన అంటే భరింపురాని పరుష పర్యాలను కూడా ఉపయోగించుకునే ఒకరిపై ఒకరు వెళ్లి దౌత్యం చేసిన పరిస్థితి వచ్చింది. అక్కడే ఉన్న పోలీసులు ప్రస్తుతం వారిని ఆపి పంపించి వేశారు. ఈ నేపథ్యంలోనే అమానుషంగానే అంటే టీడీపీ ప్రభుత్వం అమానుషంగానే కూల్చేస్తుందని, ఆలయాలు ఎప్పటి నుంచో ఉన్న ప్రముఖ పురాతన ఆలయాలు కూడా కూల్చేస్తుందని, ధర్మ పరిరక్షణ కోసం రేపు ఉదయం పీఠాధిపతులు మఠాధిపతులు అందరితో కూడా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అంటున్నారు. ఇరు గ్రూపుల మధ్యన కూడా భారీ తోపులాట జరిగిన పరిస్థితి నెలకొంది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రావడంతో కూడా కొంతమేర సర్దుమడిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో పవన్, మరోవైపు అంటే అటు టీడీపీ నేతలు ఆల్రెడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు ప్రజలు ఆలయాల కూల్చివేతకు సంబంధించిన విషయంలో. సో అటు టీడీపీ నేతలు వారు ఎటువంటి వర్షం చెప్తూ ఉన్నారు? సో ఇది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో జరుగుతోందనా, లేకపోతే అటు మున్సిపల్ అధికారుల సొంత నిర్ణయమనా? సో ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు? అంటే దీనికి ఎవరో నిర్ణయమైనా ఏదైనప్పటికీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ్యత వహించాల్సింది మాత్రం ఏపీ ప్రభుత్వమే, అక్కడ ఉన్న నాయకులు ఉంచాలి. అయితే మనం చూసుకుంటే కనుక గతంలో గోదావరి పుష్కరాలతో చూసుకుంటే కనుక అక్కడ గోదావరి నది వెంట ఉన్న ఆలయాలకి అభివృద్ధికి అక్కడ నిధులు ఇచ్చి ఎవరైతే గోదావరి పుష్కరాల భక్తులకు వస్తారో వారందరూ కూడా వచ్చే భక్తులు అక్కడ ఉన్న ఆలయాలని ఉపాలయాలని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. ఏదైతే దుర్గగుడికి ఉన్న గోశాల కానివ్వండి, ఇక్కడే ఉన్న కృష్ణుడి ఆలయం కానివ్వండి, అలాగే మనకి కృష్ణానది పక్కన ఉన్న ఆంజనేయ. ఓకే పవన్ మీరు లైన్ లోనే ఉండండి. మరోవైపు అటు మనతో రెస్పాండ్ అవ్వడానికి బీజేపీ నేత సోము వీర్రాజు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సోము వీర్రాజు గారు నమస్తే అండి. సోము వీర్రాజు గారు నమస్తే అండి. సో పవన్ చెప్పండి, అయితే ప్రస్తుతం అంటే అక్కడ సద్దుమణిగిందా సిచ్యువేషన్? మరోవైపు అటు మున్సిపల్ అధికారుల వర్షం ఏ విధంగా ఉంది ఈ కూల్చివేతపై? అంటే ఇది ఒక మున్సిపల్ అధికారులు కూల్చే పని కాదు. ఒక ఆలయాన్ని కానీ ఒక ఇంటిని కానీ తొలగించాలంటే దానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సిన అవసరం ఉంది. ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక అంటే ఒక గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరి తల్లికి కానీ ఆ రోడ్డుకు కానీ అనుసంధానంగా ఉన్న ఆలయాల్ని అభివృద్ధి చేశారు. అంటే పుష్కరాలకు వచ్చే భక్తులు అక్కడ సమీప ఆలయాలకు వెళ్లి అక్కడ మొక్కులు తీర్చుకునే కొడతారు. కానీ ఇక్కడ విజయవాడకు వస్తే కనుక పూర్తి విరుద్ధంగా ఉంది. అంటే ఏదైతే దుర్గగుండ నుంచి కిందకి వచ్చే భక్తులు ఇక్కడ దర్శించుకోవాల్సిన ఆలయాలను పూర్తిగా తొలగిస్తారని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే రాజమండ్రి పుష్కరాలకు ఒక న్యాయం, కృష్ణా పుష్కరాలకు ఒక న్యాయం అంటూ కూడా భక్తులు అలాగే హిందూ మతస్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. సుమారుగా చూసుకుంటే కనుక ఎప్పటి నుంచో అంటే దుర్గగుడి కింద గోశాల ఎప్పటి నుంచో ఉంది, అలాగే దానికి ఆనుకునే కృష్ణుడి గుడి కూడా ఉంది. దీనికి కొద్దిగా ముందుకు వస్తే కనుక మనకి ఈ సీతమ్మవారి పాదాల దగ్గర ఒక ప్రముఖమైన శనేశ్వర ఆలయము, మరికొద్ది యువతలకు వస్తే కనుక ఇక్కడే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. అక్కడే ఇదే నేపథ్యంలోనే కృష్ణానదికి దిగువన భూగర్భ వినాయకుడు ఆలయం కూడా ఉంది. వీటన్నిటి తొలగింపైన కూడా ప్రస్తుతం భక్తులు అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వీరందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ఎవరైతే కృష్ణా పుష్కరాలకు వచ్చి అంటే దుర్గగుడికి కృష్ణా పుష్కరాలకి నిత్యం 12 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకోలేదు. కానీ సమీపంలో స్నానం చేసి సమీపంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకుంటాం కానీ అక్కడ దేవుణ్ణి దర్శించుకుంటాం కానీ ఆనవాయితీ వస్తుంది.
ఇలా ఆలయాలు తొలగిస్తే ఎట్లా దర్శించుకోవాలని చెప్పేసి కూడా భక్తులు ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తామని రేపు ఉదయం ఇక్కడే ఉన్న వినాయకుడి గురించి కూడా మఠాధిపతులు పీఠాధిపతుల సమక్షంలో భారీగా ర్యాలీలు నిర్వహించి వీటన్నిటిని కూడా అడ్డుకుంటామని చెప్పేసి కూడా అంటున్నారు. సో పవన్, మరోవైపు అటు పీఠాధిపతులు కూడా అంటే ఈ విషయంపై ఇదంతా కూడా శాస్త్ర విరుద్ధంగా లేకపోతే భక్తుల విశ్వాసానికి విరుద్ధంగా జరుగుతున్న ప్రక్రియ, సో దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఇది ఒక శాస్త్ర విరుద్ధానికి దాని విరుద్ధానికి కాదు, ఇది భక్తుల మనోభావాలకి విరుద్ధంగా జరుగుతున్న పరిస్థితి. అంటే మన హిందూ సాంప్రదాయానికి కూడా పూర్తిగా జరుగుతున్న పరిస్థితి. అంటే ఒకవైపు చూసుకుంటే కనుక నిన్న కొందరు ప్రశ్నించడం కూడా జరిగింది. అదే పాత బస్తీలో ఉన్న ఏదైతే మసీదులు ఇవన్నీ ఉన్నాయో వాటన్ని తొలగించకుండా ఒక్క హిందూ సాంప్రదాయాన్ని మంటగలుపుతూ ఒక హిందూ దేవాలయాలను ఎందుకు తొలగిస్తున్నారని అనేది కూడా ప్రధానంగా ఒక అంశం వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం హిందూ ధర్మాన్ని కాపాడవలసిన ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, హిందూ ధర్మాలను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా వీటన్నిటిని కూడా ఎందుకు తొలగిస్తున్నారని చెప్పేసి కూడా ఇది ఒక హిందూ మతం మీద కూడా కొంతమేర దెబ్బకొట్టిన పరిస్థితి కూడా కనిపించేట్టుగా ఉందని చెప్పేసి కూడా కొందరు పీఠాధిపతులు ఇప్పటికే ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే దీనిపైన న్యాయ పోరాటాన్ని చేస్తామని చెప్పేసి కూడా రేపు ఉదయం మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా భారీగా నిరసన దీక్ష చేపడుతున్నారు. ఓకే పవన్, మీరు ఫోన్ లైన్లో ఉండండి. మరోవైపు అటు విజయవాడ నుంచి బీజేపీ నేత సురేష్ రెడ్డి గారు మనతో స్పందించడానికి ఉన్నారు. సురేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ అన్ని చూస్తూనే ఉన్నాం, సో దీని మీద మీ అభిప్రాయం సార్? మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీ అత్యున్నత స్థాయి బృందం ఇవాళ ఎక్కడైతే దేవాలయాలు పడగొట్టారో ఆ ప్రాంతాలన్నీ కూడా చూడడం జరిగింది. సీతమ్మ పాదాలు, సాయిబాబా గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనలు ఇవాళ విజయవాడలో చోటు చేసుకుని ఉన్నాయి. ఇవాళ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించేటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామి మెడకి తాడేసి తీసుకుపోయి మున్సిపల్ ఆఫీసులో ఆ చెత్త కుమ్మంలో బారేయడం ఏదైతే ఉందో ఇది భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో ఇవాళ విజయవాడలో ఉన్నారు. ప్రభుత్వం ఇవాళ ఎక్కడైతే కమిటీలు ఉన్నాయో ఆ యొక్క దేవస్థానం కమిటీలతో అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులతో పెద్దలతో మాట్లాడాల్సినటువంటి కనీసపాటి ధర్మాన్ని కూడా పాటించకుండా ఏకపక్షంగా ముందుకు పోవడం ఏదైతే ఉందో దీనివల్ల అక్కడ ఒక రకమైనటువంటి అరాచకం నడుస్తుంది. ఇది మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ బృందం దాన్ని ఖండిస్తూ ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మేము చెప్పడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని బీజేపీ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తుంది. ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు ఒకసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మాత్రం చాలా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా దెబ్బతినేసే విధంగా ఉందనేది మా యొక్క భావన. ఓకే సురేష్ రెడ్డి గారు, మరోవైపు అంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామంటున్నారు, సో అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మరోవైపు అటు టీడీపీ నేతలు కూడా మీ ప్రెస్ మీట్ ని అడ్డుకున్నారు, సో ఈ సందర్భంగా వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారు? ఇవాళ సామాన్య ప్రజల పరిస్థితి అయిన దీనికి అర్థం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ప్రతినిధి బృందం పైనే వాళ్ళు దాడులకు దిగడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడ ఏ రకమైన అరాచకాలు నడుస్తున్నాయనేటువంటి దానికి ఇది సుస్పష్టం. కాబట్టి ఇట్లాంటి ఒక సంఘటనల్ని మేము భారతీయ జనతా పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇక్కడ యొక్క ప్రజలకి ఏదైతే హిందువుల యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా పరిగణించలేక ఒక అరాచకమైనటువంటి విధ్వంసకాండ ఇక్కడ జరుగుతోంది. కాబట్టి దీని మీద రాబోయే రోజుల్లో దశల వారీగా కూడా మేము మా యొక్క నిరసనను మేము తెలియజేస్తామండి మా పద్ధతుల్లో. సురేష్ రెడ్డి గారు, సో ఓవరాల్ గా చూస్తే ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధం, మరోవైపు అటు ప్రజల మనోభావాలకు కంప్లీట్ గా విరుద్ధంగా జరుగుతున్న ప్రక్రియ. సో ఇది పూర్తిగా దోషులు ఎవరు అని అంటే బీజేపీ నేతలు అంటున్నారు, సో మీరు అంటున్నారు, ఓవరాల్ గా అటు భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఎవరి తప్పు వల్ల ఇదంతా కూడా జరుగుతోందని? పుష్కరాల కోసంగా అభివృద్ధి అనేటువంటి పేరుతో పుష్కరాలు అనేటువంటిది ఇవాళ హిందువులకి అనేక సంవత్సరాలుగా ఈ పుష్కరాలు వస్తుంటాయి. వాటిల్లో మనకి అభివృద్ధి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గుడుల్ని సాంప్రదాయాలని గౌరవించాల్సింది పోనిచ్చి రాజమండ్రిలో పుష్కరాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఎక్కడా కూడా గుడుల్ని ఈ రకంగా ధ్వంసం చేసిన సంఘటనలు లేవు. కానీ ఇక్కడ మొత్తం మీద ఇక్కడ అధికారులు కానివ్వండి, ఇక్కడ తెలుగుదేశం యొక్క నాయకత్వం కానీ ఇది ఒక పెడధోరణిలో ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దీన్ని తప్పని చెప్పి మేము తెలియజేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. సో సురేష్ రెడ్డి గారు, ఓవరాల్ గా చెప్పండి, అంటే భవిష్యత్తులో ఏదైనా ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారా భక్తుల విశ్వాసాన్ని కాపాడటానికి? మరోవైపు ఇటువంటి చర్యలను పూర్తిగా ఇప్పటికిప్పుడు ఆపివేసి భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడానికి మీరు ఎటువంటి చర్యలు? మేము భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే మా ప్రతినిధి బృందం వారి చైనా పర్యటన ముగించుకొని రాగానే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు
మా యొక్క ఎండోమెంట్స్ మినిస్టర్ మాణిక్యాలరావు గారు, గోకరాజ్ గంగరాజు గారు కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి ఒకసారి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కూడా దీంట్లో మార్పు లేదు. అందువల్ల ఇవాళ కూడా మేము ఈ ప్రాంతాల్లో పర్యటన చేసి జరుగుతున్నటువంటి విషయాలను మళ్ళా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ రెడ్డి గారు, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మీ రెస్పాన్స్ తెలిపినందుకు. సో అది పరిస్థితి అక్కడ పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు అక్కడ కూల్చివేసిన ఆలయాలను సందర్శించడానికి వెళ్లిన తరుణంలో పూర్తిగా అటు టీడీపీ నేతలు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. బట్ అక్కడ మాత్రం ఉద్రిక్త పరిస్థితులే కంటిన్యూ అవుతున్నాయి. అయితే కూల్చివేసిన ఆలయాలను చూసేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. అక్కడ వెళ్లిన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో అటు టీడీపీ నేతలు, అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కొంతమంది అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం.